వద్దు లేవకమ్మా. వీరేనమ్మా నేను చెప్పిన భాస్కరరావు గారు. నమస్కారం. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను అటు వార్డులోకి వెళ్ళొస్తాను. కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? రేపు మాపు. అధైర్యపడుతున్నారా? ఏముందని ధైర్యంగా ఉండమంటారు? ఏమీ లేనప్పుడు ధైర్యమే తోడుగా ఉండాలి. ఈ 13 ఏళ్ళు ఆ ధైర్యంతోనే బ్రతుకుతూ వచ్చాను. కానీ ఆ ధైర్యానికి కూడా నా మీద నమ్మకం పోయింది. నేనిక బ్రతకనని నిర్ధారణ చేసుకుని అది నా నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే మీరింత ధైర్యంగా మాట్లాడలేరు. వెళ్ళిపోయిన ధైర్యాన్ని మీరు కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఎవరూ లేరనుకుంటున్న మీకు చాలా మంది ఉన్నారని చెప్పి తీసుకొచ్చాను. ఎంతమంది ఉన్నా నేనిక ఉండను. అందుకే వెళ్ళే నాటికి నా కోసం నా శవం మీద 2 కన్నీటి బొట్లు రాల్చి నా మనిషి కావాలని ఒక పిచ్చి కోరిక కోరాను. అది తీరదని నాకు తెలుసు. అలా ఎందుకు అనుకోవాలి? విరిగిపోయే కొమ్మకి ఎవరైనా ఉయ్యాల వేస్తారా చెప్పండి? నిజంగా ఆ కొమ్మ మీద అభిమానం ఉన్నవాళ్ళైతే విరిగిన చోటును కట్టి మళ్ళీ ఆ కొమ్మను చిగురింపజేస్తారు. నా గురించి మీరు కొంతవరకే వినుంటారు. నేను ఎక్కువ కాలం బ్రతకనని డాక్టర్లు చెప్పుకోవటం విన్నాను. నేను చావును తప్పించుకోవాలని కానీ బ్రతికేదో సుఖపడిపోవాలని కానీ ఆశించటం లేదు. అయితే ఈ స్థితిలో పెళ్ళెందుకు కానీ మీకు ఆశ్చర్యం కలగచ్చు. నాకిలా 3లా చనిపోవాలని లేదు. ఒక్కరోజైనా సుమంగళిగా నలుగురికి కనిపించాలని, సుమంగళిగా నా భర్త ఒడిలోనే కన్ను మూయాలని, నా కట్టెను నా భర్తే దహనం చేయాలని ఆశపడ్డా. అది దురాశ, తెలుసు, జరగదు, తెలుసు. అయినా ఆశ. ఏమండి, మీరు ఆవేశపడ, నేను మీ కోరిక తెలుస్తాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నా స్వార్థం కోసం మీరు పని అవుతారా? మనిషికి స్వార్థం ఉండటంలో తప్పులేదు, కానీ ఆ స్వార్థం ఇతరులకు హాని కలిగించేదిలా ఉండకూడదు. చచ్చిపోతానని తెలిసి మీ జీవితాన్ని నా కోరిక కోసం త్యాగం చేయదలుచుకున్నారు. అది మీకు హాని కాదా? మీరు పొరపడుతున్నారు. నా ఆశయాన్ని తీర్చుకోగలుగుతున్నాను. నా ద్వారా మీ కోరిక, మీ ద్వారా నా ఆశయం 2 నెరవేరుతున్నాయి. కానీ వీటన్నిటికంటే ముందు నా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. నేను హరిజనుని. క్షమించండి, ఈ విషయం చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టి మీ కోరిక తీర్చడం నా అభిమతం కాదు. లేదండి, నేను అవివాహితను కాను, ఆరోగ్యవంతురాల్ని కాను, ఐశ్వర్యవంతురాల్ని కాను. అయినా మీరు నా నుదుట కుంకుమ దిద్దుతున్నారు. మీరు మనిషి కాదండి, దేవుడు. అసలు ఇలాంటి కబురు తీసుకురావడానికి మీకైనా సిగ్గరి పెంచటం లేదు? ఇన్నాళ్ళు మీరు పెంచిన వాళ్ళుగా అమ్మాయిల గురించి బాధపడటంలో తప్పులేదు, కానీ ఆ అమ్మాయి చేస్తున్నది తప్పు అంటే నేను ఏమిటండి? బ్రాహ్మణ పడకబట్టి మీరు కూడా ఆ మాట అంటారేమిటి? చిన్నప్పుడో పెద్దప్పుడో ముగ్గురు వచ్చాక మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అందులోనూ కులం కాని వాడిని చేసుకోవడం తప్పు కాదంటారే? మరే పెద్ద మనుషులండి, వెళ్ళండి.
ఆపరేషన్ చేపట్టి కంగ్రాచులేషన్స్ మిస్టర్ భాస్కర్. నాకు ప్రమాదం తప్పింది. మీ తలని చేతితో తాళి కట్టి పోయే ప్రాణికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. థ్యాంక్ యూ. అమ్మాయి ఉత్తరం ఎక్కడి నుంచి? నమస్కారం బాగారు. మా పెద్దనారాయణమ్మ అమ్మలా. అవునండి, చాలా థ్యాంక్స్ బాగారు. మీలాంటి వాళ్ళు ఉన్నారని వాదించే మా పోటీ వాళ్లకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చారు. వదిలే ఒక చిన్న మాట, మా అక్కకి ఎలాగో పునర్జన్మనిచ్చారు, పోతే మా అక్కతో చిన్న అడ్జస్ట్మెంట్. అది కూడా చెప్పేస్తాను. కోపం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది మా అక్క ముక్కు మీదే ఉంది. మీరు అనండి, కోపం వచ్చేస్తుంది. మళ్ళీ మీరు అనే లోపల తగ్గిపోతుంది. ఇది మీరు కాస్త అడ్జస్ట్ చేసుకున్నారంటే ఠోకలేదు. ఓకే బాగారు? నమస్కారం అండి. మీరు చెప్పండి, నేను చెప్పండి. మై నేమ్ ఇస్ జేమ్స్. మీరు చేసిన పనికి మాకు చాలా ఆనందంగా, మీరు మంచి ఆదర్శవంతులు. ఇంకా మీ ఆదర్శాల వెనకాల మేము పరిగెడతాం. ఇంతకుముందు అమలు కూడా అదే మాట. మీ మాటే మా మాట అండి, మన అందరిది ఒకే బాట. ఓకే